నమస్తే, వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వరకు అందరూ కూడా వాళ్ళ పనితీరును బేస్ చేసుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక సమీక్ష నిర్వహించారు. ఎలా ఆ పనితీరు, ఎవరు ఏ స్థానంలో ఉన్నారు, ఎవరు పనితనం ఎలా ఉంది, ఎవరు వర్కింగ్ స్టైల్ ఎలా, ఎవరి శాఖలో ఎక్కువగా ఫైల్స్ ఉండిపోయాయి, అంటే ఏ శాఖలో ఎక్కువగా టికెట్స్ అంటే ఇష్యూస్ ఎక్కువగా ఉన్నాయి అంటే అది వెనకబడినట్టుగా, ఏ రోజు ఆ రోజు క్లియర్ చేసుకున్నాం అనుకోండి ఆ శాఖ నెంబర్ 1. సో అలాగా ఒకసారి ఒక సమీక్ష అక్కడ ఉండే జిల్లాల స్థాయి వారీగా లేదంటే జిల్లాల వారీగా కలెక్టర్ల పనితీరు ఇవన్నీ కూడా ఆయన సమీక్ష నిర్వహించిన నేపథ్యంలో ఈ అందరికీ తెలిసిన విషయమే, మంత్రుల్లో నెంబర్ 1 ఎవరు ఇచ్చారంటే ఇంతకుముందు లోకేష్ గారు కూడా చెప్పారు, నిమ్మల రామానాయుడు గారు నెంబర్ 1గా ఉన్నారు. ఆయనలాగా ఎవరు పనిచేయలేరని ముఖ్యమంత్రి గారు కూడా కితాబు ఇచ్చారని చెప్పి లోకేష్ గారు ఆయనతో పోటీ పడుతున్నాను నేను పని విషయంలో అని కూడా ఒకసారి చెప్పారు. కానీ ఈసారి నిమ్మల రామానాయుడు గారిని కూడా దాటుకుంటూ అచ్చెన్నాయుడు గారు నెంబర్ 1 పొజిషన్లోకి వచ్చారు. సో మొదటి 3 స్థానాలు ఒకసారి చూస్తే మంత్రుల్లో ఫస్ట్ ప్లేసు అచ్చెన్నాయుడు గారు, కింజరాపు అచ్చెన్నాయుడు గారు, సెకండ్ ప్లేస్ నిమ్మల రామానాయుడు గారు, మూడోది కొండపల్లి శ్రీనివాస్ గారు. సో మొదటి 3 దాంట్లో కూడా కూటమిలో టీడీపీ మంత్రులు ఉండడం గమనార్హం. అయితే 4వ స్థానంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారట. అయితే మంత్రుల్లో లీస్ట్ పొజిషన్లో హోంమంత్రి అనిత గారు ఉన్నారు. మేబీ అంటే హోంశాఖ ఎంత పెద్దదో, ఎన్ని రకాల ఇష్యూస్ అనేది, ఎందుకంటే అక్కడున్న పెండింగ్ ఫైల్స్ చాలా ఉంటాయి. కొన్ని సంవత్సరాల తరబడి ఉండిపోయిన పెండింగ్ ఫైల్స్ ఉండొచ్చు, అవి కూడా హోంశాఖలోకి వస్తాయి. సో దానివల్ల మేబీ ఆవిడ లాస్ట్ స్థానంలోకి వెళ్ళి ఉండొచ్చు. మొత్తం మీద ఈ పనితీరుని అక్కడ ఉండే ఫైల్స్ పెండింగ్ దాని మీద ఎప్పటికప్పుడు ఒక మీటింగ్, సమీక్ష సమావేశం నిర్వహించుకోవడం వల్ల పక్క శాఖలకు సంబంధించి కోఆర్డినేషన్ కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. కోఆర్డినేషన్ జరిగినప్పుడు కూడా త్వరితగతిన మిగతా ఫైల్స్ కూడా మూవ్ అవుతాయి. సో ఈ శాఖకు సంబంధించిన సమావేశాలు ఇలా ఉండాలి, పర్యవేక్షణ ఉండాలి, ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ ఉండాలి, వాళ్ళ మధ్య శాఖల మధ్య, మంత్రుల మధ్య, ప్రజాప్రతినిధుల మధ్య కోఆర్డినేషన్కి సంబంధించి స్పోర్ట్స్ కూడా ఉండాలి. అందుకే స్పోర్ట్స్ కూడా రీసెంట్గా నిర్వహించారు. దాన్ని కూడా పెదవి విరిచి వెటకారం చేసి వెక్కిరించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అధములు అనుకోవాలో, వాళ్ళ ఆలోచన పరిధి అంతే అనుకోవాలో మనకు తెలియదు, కానీ ఆ స్థాయి అంతే, వాళ్ళు అంతకు మించి డెవలప్ అవ్వలేరు. సో అక్కడ ప్రజాప్రతినిధులు కూడా కాసేపు దాన్ని ఏంటంటారు వెసులుబాటు కల్పించాలి. ఆ స్పోర్ట్స్ అనేది ప్రతి ఒక్కరికి ఒక ఆట విడుపు లాంటిది ఉండాలి. సో అందుకు నిర్వహించారు. అలాగే శాఖల మధ్య సయోధ్యకు ఉపయోగపడుతుంది, శాఖల మధ్య అన్ని శాఖలు ఒకదానికి కోఆర్డినేట్ చేసుకుని పని చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒక విధంగా రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్లాలనేది అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం ఆ ప్రయత్నం చేస్తూ ప్రజలతో మమేకమవుతూ ముందుకెళ్తుంది. ఇది మాత్రం మెచ్చుకోదగ్గ విషయమే.